సో అంటే గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. మీ కూతురి శ్రద్ధాంజలి అని చెప్పి కూడా బ్యానర్ పెట్టుకొని బయట ఏడవడం కుటుంబ సభ్యులందరం మేము చూస్తున్నాం. ఒక పూలదండలు మార్చుకొని ఏదో చేసి పోలీస్ స్టేషన్కి మేము లగ్గం చేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఏంది? అంటే 4 సంవత్సరాల లవ్ అంటున్నారు మరి వాళ్ళది. ఒక్కరోజు మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి. అంటే కన్న కూతురే కదా. అవును. అయితే ఇప్పుడు ఏమన్నారు స్టేషన్లో? ఆమె మేజర్ అయింది అని అన్నారు. ఆమె జీవితం ఆమెకు అన్నారు. ఓ అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే. కనుకరం లేదు మాకు. ఇంటిల్లి బాధ పోయినాం, ఇంటిల్లి బాధ దండం పెట్టినాం. అంటే 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన మిమ్మల్ని కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. అదే కదా నా బాధ. ప్రేమ పెళ్లి చేసుకోవద్దా? ఇట్లా మాట్లాడతారు. నేను చేసుకోవద్దని అంటున్నాను. నేను అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, నా బిడ్డ పోయింది. నా బిడ్డను దొంగలు మోసం చేశారు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనే. సో గత 2 రోజుల నుంచి ఆ సోషల్ మీడియా మొత్తం ఒక తండ్రి ఆవేదన అయితే మనకి కనిపిస్తుంది. తను ఏదైతే తన కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన ఆ సందర్భాల్లో కూడా ఆ తండ్రి తన ఇంటి బయట తన కుటుంబ సభ్యులతో కూడా తను చనిపోయిందని చెప్పి ఒక శబ్దాంజలి బ్యానర్ తో కూడా ఆ తల్లిదండ్రులు ఏడవడం మనం చూస్తున్నాం. కుటుంబ సభ్యులందరూ ఆ కంటతడి పెట్టుకోవడం మనం చూస్తున్నాము. అసలు ఏం జరిగింది, సో ఎందుకు అలా పెట్టుకోవాల్సి వచ్చింది, బతుకున్న కూతురిది కూడా తను చనిపోయాడని చెప్పి అంత ఆవేదన చెందుతున్న ఆ తండ్రి అసలు ఎందుకు అలా బ్యానర్ పెట్టాల్సి వచ్చిందో, సో ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఆ తండ్రి దగ్గర ఉన్నాం. ఆ తండ్రి దగ్గర అడుగుదాం, ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆ బ్యానర్ అలా పెట్టారో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అన్న. నమస్కారం. సో అంటే గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. మీ కూతురి ఆ బ్యానర్ కూడా పెట్టుకొని శబ్దాంజలి అని చెప్పి కూడా బ్యానర్ పెట్టుకొని బయట ఏడవడం కుటుంబ సభ్యులందరం మేము చూస్తున్నాం. ఎందుకన్నా అలా బతుకున్న కూతుర్ని అలా బ్యానర్ గా చేపించి అలా చేయడం కారణం ఏంటంటారు అసలు? నేను చెప్పే ఆ విధంగా మీరు కూడా వచ్చి నాకు అడగడంలో కూడా నేను చెప్పడంలో కూడా నాకు మనసు రావట్లేదు. కానీ నా గుండెలు పగలగొట్టి వెళ్ళిపోయింది కాబట్టి నేను చెప్పదలుచుకుంటున్నాను. నేను అసలు ఈ కార్యక్రమం కూడా మిమ్మల్ని కూర్చొని పెట్టి చేయాల్సిన కార్యక్రమం కూడా కాదు. నా కూతురు చనిపోయింది, గుండెలు పగలగొట్టి చనిపోయింది. ఎందుకు అంటే ఆమె సున్నితంగా చదువుకున్నాను నేను. నాకు ఒక పాప బాబు. ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో చదువుకుంటుంది. తను ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది. ఒక నెల 2 నెలలు అవుతుంది. హాలిడేస్ ఉన్నాయని చెప్పి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసి గతం ఇప్పుడు ఒక ట్రాప్ చేసి, ఒక దొంగల ట్రాప్ చేసినట్టు చేసి ఆ దొంగల మాయలో పడిపోయి ఆమె వెళ్ళిపోయింది. అసలు ఆమెకు వయసు ఎంత ఉన్నది? 18 సంవత్సరాల 3 నెలలు కలిసింది అంతే. 18 సంవత్సరాల 3 నెలలే ఆమె వయసు. మేజర్ అని చెప్పి ఆమె దండలు మార్చుకొని పోయి పోలీస్ స్టేషన్లో మేజర్ అని అంటే మేజర్ అయింది. 18 సంవత్సరాలు 3 నెలలకు మేజర్ అయిందా? సరే, ఆమె మేజర్ అయింది కావచ్చు. మరి భవిష్యత్తు ఎట్లా? ఆమెకు ఎంత నీకేమన్నా డిగ్రీ సర్టిఫికేట్ ఉందా? ఏముంది? నీకేమన్నా వృత్తి పనులు వచ్చా? నాకైతే అసలు నాకు మాట్లాడడానికే ఇష్టం అనిపించలేదు, చెప్పడానికి బాధ. అంటే నా గుండె అట్లా పగిలిపోయి ఉన్నది. కొందరు అంటే ప్రేమ వివాహాల వ్యతిరేకమా? ప్రేమ వివాహాలు చేసుకోకూడదా? నేను వ్యతిరేకం కాదు, చేసుకోకూడదు కాదు, చేసుకోవచ్చు, 100% చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఉన్నత స్థితికి అయినాక చేసుకోవాలి, ఉన్నత స్థితిలో పొందాలి. ఎట్లా? ఎడ్యుకేషన్ అయినా ఆర్థిక నిల్వలు, ఆర్థికంగా ఉండాలి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒక మంచి లక్షణంగా ఆర్థికంగా సంపాదించుకొని చేసుకోండి, సంతోషం. ఇరు వర్గాల కుటుంబ సభ్యులతోటి సంప్రదించండి. సమాజంలో కొందరు పెద్ద మనుషులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. సమాజంలో మీలాంటి మీడియా ఉంటుంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. చాలా మంది ఉన్నారు చెప్పడానికి, మోటివేషన్ కేంద్రాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వెళ్ళండి. ఒక పూలదండలు మార్చుకొని ఏదో చేసి పోలీస్ స్టేషన్కి మేము లగ్గం చేసుకున్నాము అని అంటే ఇప్పుడు ఏంది? అంటే 4 సంవత్సరాల లవ్ అంటున్నారు మరి వాళ్ళది. 4 సంవత్సరాల లవ్ ఎట్లయితుందండి? 4 సంవత్సరాల లవ్. ఆమె చదువుకున్నది 10వ తరగతి. 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 10వ తరగతి 4 సంవత్సరాలు స్టార్ట్. 10వ తరగతి కరోనా పీరియడ్ అయినా అప్పుడు. ఇక బయటకు ఎక్కడ వెళ్ళినాం? సమాజం, ప్రపంచం మొత్తం కరోనా పీరియడ్ అయినా. సరే, 10వ తరగతిలో ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ ఎందుకు ఇస్తాం మేము? అది కూడా లేదు. మా ఇంటి చుట్టూ ఎక్కడ తిరగడా? వాడు నా ఇంటి పక్క కూడా, నా ఇంటి ముందటోడా? ఈ వాడు గల్లోడే కాదు కదా వాడు, ఇదే ఊరోడు కదా. ఈ ఊరోడు అయితే నా ఇంట్లోకి వస్తాడా? నా బిడ్డ బయటకు ఉంది ఎట్లా మాట్లాడుతుంది? బయటకు పోయి మాట్లాడుకునే సందర్భాలు ఉండాలి కదా వాళ్ళైతే. అటువంటి సందర్భాలు లేవు కదా. కరోనా పీరియడ్ అయిపోయినాక కాలేజ్ చేయాలి. కాలేజ్ కరీంనగర్లో వేసిన, కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ వేసిన, గర్ల్స్ కాలేజ్, అది హాస్టలే. మళ్ళీ అది కూడా రెసిడెన్షియల్ అయితే హాస్టలే.
వేసిన మరి అందులో నన్ను కూడా రానియరు పర్మిషన్ లేని. నా కుటుంబ సభ్యులు ముగ్గురికే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు. మరి ఆమె ఎప్పుడు మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది? ఫోన్లో మాట్లాడి ట్రాప్ చేసుకుంటా ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా ఆడపిల్లలను ఇట్లా 4 సంవత్సరాలు ఉండి వెంట పడుకుంటే ఇట్లా ట్రాప్ చేసుకొని చివరికి మేజర్ అయింది, ఒక నెల రోజులు ఒక్కరోజు మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి ఈ తతంగాలు చేసుకుంటే ఈ సమాజం ఇప్పుడు ఇట్లా తయారవుతుంది. తల్లిదండ్రులు గోసపెట్టుడు ఇదే సమాజంలోకి ఇట్లా తయారు చేస్తారా మీరు? ఇట్లా తయారవుతారు, రౌడీలు తయారవుతారా? గంజాయి రాక్కుంటారు, అర్ధరాత్రి 12 గంటల తిరుక్కుంటా, రోడ్ల మీద చౌరస్తాల మీద తిరుగుకుంటా. ఇదే మీరు చేసేది. సరే ఆ అబ్బాయి అయినా నా ఆవేదనతో చెప్తున్నా సరే ఆ అబ్బాయి అయినా మా అమ్మాయిని అడిగిన మా అమ్మాయిన మరి ఏం చేస్తాడంటే తనకు 4 రకాలుగా సమాధానాలు చెప్తా అంటది. తనకే తెలియదు వాడు ఏం చేస్తాడు. సరే ఊర్లో ఉన్న సమాజంలో వాళ్ళకు కూడా సరిగా తెలియదు. వాడు ఇక్కడ ఊర్లో ఆవారా తిరుగుతాడు అంటారు కొందరు, మేము వాడు ఎక్కడ జీతం చేస్తాడు అని కొందరు అంటారు, ఏం తెలియదు. మరి అసలు టోన్కి నేను ఏ రకంగా నా బిడ్డ భవిష్యత్తు గురించి ఏ రకంగా నేను తృప్తి చెందుతా? అదే నా ఆవేదనతోటే నేను ఫ్లెక్సీ కట్టుకున్నా. నా బిడ్డ నన్ను సంప్రదించకుండా డాడీ మరి ఇది కావాలని కోరితే నేను ఇచ్చటోనే కావచ్చు. అదే మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నేను ఈ వ్యక్తిని నేను ప్రేమించిన పెళ్లి చేసుకుంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి ఎప్పుడు ఒప్పుకుంటా? నీ ఎడ్యుకేషన్ లైఫ్ అయినాక నీకు ఒక సర్టిఫికేట్ డిగ్రీస్ మమ్మల్ని మేము కాక నీకు ఒక జీవితాన్ని ఇచ్చేది ఒక చదువు. అది చదువు అయినాకనే కదా నీకు ఉపయోగపడేది. ఈ 16-17 ఏళ్లకు లవ్ చేసినా లగ్గం చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు? ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు ఏ మెచ్యూరిటీ వచ్చిందని ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు అది 18 నెలలు 3 నెలలు ఈ మెచ్యూరిటీ అయిపోయింది కానీ లగ్గం చేసుకుంటావా? లగ్గం చేసుకున్నాక ఏం చేస్తావు? నువ్వు కాపురం చేస్తావు. నీకు ఏడాదికి పిల్ల కొడితే ఎట్లా నీ భవిష్యత్తు? ఇదేనా అనేది? అంటే మీరు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు కదా, సో ఈ సమాజం ఏమనుకుంటుందని చెప్పి ఆలోచించారు. ఎందుకంటే తనకు పెళ్లి సమాజము తనకు పెళ్లి అయింది చేసుకున్నది కావచ్చు, సమాజంలో మేజర్ అయిందని అని అంటారు కావచ్చు, సరే వెళ్ళిపోయింది కావచ్చు. నాకు అవన్నీ కాదు. ఒక తండ్రికి ఆవేదన, నా బాధ గది వెళ్ళిపుచ్చుకున్నా అంతే తప్పించి నాకు ఏ ఉద్దేశం లేదు. నా గుండెల మీద దాన్ని నన్ను చంపి వెళ్ళిపోయింది నా కూతురు. నా కూతురు చనిపోయింది అనే విషయము మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? ఏ రకంగా చెప్పుకోవాలి? నా కూతురు లేదని ఇప్పుడు ఎవరైనా నచ్చి నీ కూతురు లేదంటే నేను కాలేజీ నుంచి ఫోన్లు వస్తుంటాయి నాకు. ఇప్పుడు కాలేజీ నుండి వస్తే మీ పాప అటెండ్ కాలేదు అని చెప్పి ఫోన్ వస్తుంటది. మరి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే సమాజంలో నా బాధను వెలుగుచ్చుకున్నా అంతే నేను. అంటే వాళ్ళు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే తను ఎప్పుడు మీతో చెప్పలేదా పలానా వ్యక్తితో? అంటే తన ఫోన్స్ కూడా ఎప్పుడు మీరు చూడడం కానీ ఇలాంటివి ఏమి? ఇది ఎప్పుడంటే నాకు అక్టోబర్లో తెలిసింది ఆమె ఫోన్ చాట్. అసలు ఆమె వాస్తవంగా ఫోన్లో మాట్లాడేది ఇన్స్టాగ్రామ్ చాటింగ్ చేసినట్టుగా తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టు తెలిసింది. చాటింగ్ లేనిది ఆమె కూడా అసలు రెస్పాండ్ కాలే. వాస్తవికంగా వాడు కోసుకుంటున్నా అని బెదిరించినాడు, బ్లాక్ మెయిల్. నేను చచ్చిపోతా ఇప్పుడు, నేను ఇప్పుడు చచ్చిపోతాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్ మెయిల్ చేసినాడు. బ్లాక్ మెయిల్ చేసుడుతో నేను ఓకే అన్న డాడీ, ఓకే అన్నా కూడా ఇప్పటి వరకు నేను కాంటాక్ట్ కాలేదు, నేను కలవలేదు డాడీ అని చెప్పి నాతోటి చెప్పింది. సరే నాని నువ్వు కాలువలే అన్నావు కదా, ఓకే సంతోషం. ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో, 4 years ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది. నువ్వు అసలు నువ్వు కాలేజ్ అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు కాలేజీలోకి పోయింది 3 నెలలు. నువ్వు ఫస్ట్ ఇయరే కాబట్టి నువ్వు చదువు మీద దృష్టి పెట్టుకో. ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా. రేపు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఏ మెసేజ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ ఇ. నాకు అంటూ సమాజంలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు, ఈ వాడకట్ల వాళ్ళని సంప్రదించి వాడిని ఏ రకంగా చేయాలో నేను చేస్తా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అమ్మాయి అని చెప్పిన. సరే డాడీ అని అన్నది. నాకు నమ్మకం కలగాలంటే నా ఇష్టదైవమైన శివుని మీద ప్రమాణం చేయించుకున్నా గుళ్ళకు తీసుకుపోయి. ముందు ఆ రోజున ఆ సందర్భంలో తీసుకుపోయి శివలింగం మీద నేను శివ పూజ చేసుకుంటా, ఎక్కువ శాతం అభిషేకం చేసి ప్రమాణం చేసుకున్నా. అటువంటి చెయ్య డాడీ అన్నది చెప్పేసింది. వచ్చి నాకు ఇంటికి వచ్చాక నా మీద ప్రమాణం చేయించుకున్నా. ఇంకా ఎటువంటి ఆలోచన చెయ్య డాడీ, నేను చదువుకుంటా, మంచిగా చదువుకుంటానండి. దానికి కూడా నేను ఎందుకంటే తనకు ఇంకో కొంచెం చిన్న తెలియాలి, ఎందుకంటే ఈ ప్రమాణాలు కానీ తనతోటి రైటింగ్ లో కూడా రాయించుకున్నారు ఉన్నది. రైటింగ్ లో కూడా రాయించుకున్నా. ఎటువంటి ఇన్స్టాగ్రామ్ లో ఎటువంటి ఓపెన్ చెయ్యా. నేను ఇదివరకు కాంటాక్ట్ చేసిన అతనితోటి ఎప్పుడు కూడా కాంటాక్ట్ కానీ నేను చదువు మీద దృష్టి పెడతా అని కూడా రాసి ఇచ్చింది నాకు. ఇక అంతకంటే బిడ్డను ఇంకా అనుమానిస్తానా, నేను ఇంకా చెప్తానా, ఎవరికైనా చెప్పి తన విలువను తీసేస్తానా? అది తప్పు కాదనా? అది తండ్రిగా చెప్పిన నా బాధ్యత ప్రకారం మంచిగా మీదమ్మా అని చెప్పేసి అప్పుడు ఏం చేసిన అంటే వేరే ఫోన్ నెంబర్ ఉండే, ఆ ఫోన్ నెంబర్ తీసేసిన, కొత్త ఫోన్ కొనిచ్చిన, కొత్త నెంబర్ ఇచ్చిన, పంపించిన కాలేజ్కి చదువుకో అని చెప్పి పంపించిన.
చదువుకున్నాక వాడు ఇప్పుడు నా ఇంటి చుట్టే నాకు దొంగలు తిరిగినట్టు తిరిగారు. నా ఇంటి చుట్టే వానికి సంబంధించిన దోస్తుగాలు అర్ధరాత్రికి దోస్తుగాలు నా ఇంటి చుట్టూ తిరుగుకుంటూ నా అమ్మాయి ఫోన్ నంబర్ ట్రాప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరించుడు ప్లానింగ్ ఏమో చేసినట్టున్నాడు అమ్మాయిని. టార్చర్ అనుభవించింది నా అమ్మాయి. ఎందుకంటే ఆ కాలేజీలో బయటకు వెళ్ళే అవకాశాలు లేవు. నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వాళ్ళ వార్డెన్ కూడా చాలా మంచి ఆమె. నేను నాకు ఫోన్ చేసినాకనే బయటకు పంపుతా అంటది, నువ్వు వచ్చినాకనే పంపుతానంటది. మంచిగా ఉంది నా కాలేజ్. కానీ ఇంత ఘోరం జరుగుతా నేను ఊహించుకోలే, కళలో కూడా ఊహించుకోలే నేను. వాడు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టిండు, 100% టార్చర్ పెట్టిండు అమ్మాయిని. వాడు అవారగాడు. వాడికి ఒక సరే వాడు ఇప్పటికైనా సర్టిఫికేట్ చూపించమనండి. వాడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడు ఎంత శాలరీ ఉన్నది, అమ్మాయికి చూపించాడు. అమ్మాయికి కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ట్రాప్ చేసిండు, కథం అయిపోయింది. సమాజంలో మేము లగ్గం చేసుకున్నామని 100 మందికి ఫోటోలు పంపిండు. మరి అది కన్న తండ్రికి బాధ అనిపించదా? వీళ్ళు ఇప్పుడు సమాజం అంటే ప్రేమించుకున్నా పెళ్లి చేసుకున్నా సంతోషం, అది సమాజం. మరి నేను చేసింది తప్ప ఇది? నేను చెప్పుకోవడం నా తండ్రికి ఆవేదన చెప్పుకోవడం తప్ప ఇది? వాడు చేసింది కరెక్ట్. ఫోటోలు పెట్టి మేము లగ్గం చేసుకున్నాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము మంచిగా చేసింది, వాళ్ళు చేసింది రైటు. అదేంటి మేజర్ అయిండు చేసుకున్నాం. మేము 18 సంవత్సరాలు 3 నెలలకు మేజర్ అవుతారా? ఎట్లా చదువుకుంటావు నువ్వు? ఎవరు చదివియాలా నీకు? వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి? ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచన చేసేది ఇదే కదా, ఇంకేమైనా చేస్తారా? ఇంత ఘోరమా? ఇంత వ్యవస్థ నాశనం చేస్తారా సమాజంలో? ఇంతకన్నా దొంగలు తిరుగుతా అంటారు అమ్మాయిల ట్రాప్ చేయడానికి చుట్టూ, అమ్మాయిల చుట్టూ. ఇప్పటికి కూడా 10వ తరగతి అమ్మాయిని ట్రాప్ చేయడం స్కూళ్ళ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇగో ఇట్లనే 4 ఏళ్ళు అమ్మాయి లవ్ చేసినాం అనేది ఇదే చేసుడు. స్కూల్లో చుట్టూ తిరుగుకుంటా అమ్మాయిలను 10వ తరగతి అమ్మాయిలను చూసుకుంటా ట్రాప్ చేసుడు. అంటే ఊరికి సంబంధించిన ఊరి కాదు, ఇది రాష్ట్రంలోకి అట్లా ఉన్నదని అనుకుంటా. ఓకే, ఇప్పుడు నా ఆవేదన తెలిసింది, కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి, సమాజంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు నా ఇంటి వాడకట్ల ఇట్లాంటి 4 జరిగినాయి. ఒక అమ్మాయిది ఇక్కడే నా ఇంటి దగ్గరేనే. వాడి ఇంటి పేరు ఒకటే, అమ్మాయి ఇంటి పేరు ఒకటే. ఇంటి పేరు ఒకటే అయినోడు ఏమవుతారు? అదన్నా చెల్లెలు అవుతారు. అది లగ్గం చేసుకుంటారా? అది ఎంత సమాజం, సిగ్గు సమాజం. దీన్ని ప్రేమ పెళ్లిలని పోస్ట్ చేస్తే దానికి సంతోషం అని అనుకుంటారా? ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించడం. మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా? ఎంత బాధ ఉండాలి? ఇగో ఈ ఆవేదనతోటే నేను పెట్టుకున్నా, నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ప్రేమ వాళ్ళకు నేను కూడా తృప్తే. కానీ బీటెక్ అయిపోయినాక, కంప్లీట్ అయిపోయినాక నీ జాబ్ తెచ్చుకో. అతనికి ఏదో నీకంటే ఉన్నత జాబ్ తెచ్చుకొని చూపెట్టు నాకు. నేను కాదు, సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ దగ్గర పో, నేను వస్తున్నాను, పిలిపించుకో. ఓకే అంట నేను. అటు దొంగను ట్రాప్ చేసి నువ్వు ట్రాప్లో పడిపోతే ఏంది నీ భవిష్యత్తు? అమ్మాయి ఎప్పుడు పోయింది? ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా? ఇక్కడ హాస్టల్ నుంచే బయటకు వెళ్ళిందా? హాస్టల్ నుంచి వెళ్ళలే, మా ఇంటికి వచ్చింది. శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. శనివారం నాడు ఉన్నది. ఆదివారం 11 గంటలకు మేము బయటకు వెళ్ళాం, వేరే పని మీద. మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం. 11:30కు బయటకు వెళ్ళింది. అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్కు. ఒక పిక్ ఉంటే చాలు, నువ్వు తొందరగా రా, మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది, తొందరగా రా అని మెసేజ్ ఉంది. 11:18 మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలే, ఎటువైంది అని చూసేసరికి మెసేజ్ చూసరికి ఆ నెంబరు. మా వాళ్ళతోటి, మా భార్యతోటి 18 సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాడి నెంబర్కి. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది, మా ఇంట్లోనే పెట్టిపోయింది. మా వాళ్ళ నెంబర్ తోటి 18 సార్లు నెంబర్ కొట్టేస్తూనే ఉన్నా. మరి వాడు లేవట్టడా? మరి తల్లిదండ్రులు ఆవేదన చూసుకోవా? ఇదేనా సమాజంలో నువ్వు చేసే పని? దండలు వేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయింది, అలాగమైందా? మరి మేము ఫోన్ చేసినాం కదా, మేము వాడికే చేసినాం కదా. మరి మేము ఇట్లా లగేజ్ చేసుకుంటాం, నాతో ఎందుకన్నా నువ్వు? ఇంత దొంగలు ఊరి మీద, సమాజంలో ఊర కుక్కలాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా? నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు, పెళ్లిలకు ఇట్లా ప్రేమ పెళ్లిలకు వ్యతిరేకం కాదు. ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నా నేను. ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడైనా తెలుసుకోండి మీరు. ఆ అబ్బాయి ఎటువంటి వాడు, మీరు పోయి తెలుసుకోండి. వాళ్ళ అబ్బాయి ఎటువంటి వాడు, వాని స్థితిగతులు ఏంటి, వాని ఆస్తిపాస్తులు ఏంటి, వాని గుణగణాలు ఏంటి, మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి. నా ఆవేదన గది. సో పెళ్ళైందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను చెప్తున్నా కదా, 11-20 నిమిషాలు మేము ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ పోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చినాక నేనేం చేయాలి?
ఇక నా గుండెలో చనిపోయిన అమ్మాయిని నా అమ్మాయి కాదు ఇక. నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి నా అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది. నువ్వు తాళి కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది? ఇప్పుడు మీరు అననే బట్టి ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నది అబ్బాయితోటి అన్నాక నా అమ్మాయి అవుతుంది ఇప్పుడు? నా అమ్మాయి కాదు ఇక. నా అమ్మాయి చనిపోయింది ఇక. నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది. నా ఆవేదన గది. నువ్వు రా, నువ్వు ఎట్లా బయటకు పోయినావో నువ్వు అట్లా రా, నేను చదివించుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీకు నచ్చినోనే ఏమన్నా చేస్తా నేను. నీకు ఉద్యోగం సంపాదించుకో, నీ టాలెంట్ చూపెట్టు, వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉండేటోటి చూపెట్టు, నేను చేస్తా. ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసిరా మళ్ళీ మీకు వాళ్ళు? కలవలే వాళ్ళు. అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే నాడు మేము పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం. పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము పోయినాం. పోతే నేను కాలు మొక్కిన మా పాపకు, అమ్మ వద్దు నాన్న, నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు, నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా. నేను నా నేను ఒక సేటు దగ్గర ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది చేస్తే మీకు నష్టం. తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో, నేను ఇతను అబ్బాయి చేసుకుంటా అంటున్నాగా, నాకు ఆ అబ్బాయి నెయ్యి అన్నాను. మా సేటు నాకు చెప్తే నేను పెళ్లి చేస్తా. నేను ఆ రకం కూడా చెప్పి నేను కాలు మొక్కిన. కనికరం లేదు, వాడు మాయ చేసిండు. వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట, వానికి 3 అక్కయ్యలాట. ఇదే లవ్ ట్రాప్లు, వాళ్ళు అట్లే చేసుకున్నారు లవ్ ట్రాప్లు. వాని అయ్యే ఏం పని చేస్తాడో తెలియదు. వీడు అవారా ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాయి పని. ఇట్లాంటి 4-5 ఇట్లా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా చెప్తా అంటారు, భయపెట్టిస్తారు. ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా. అరే ఇంకా అమ్మాయిలను చెడగొట్టే సమాజం తయారవుతుందా అని. సరే నా జీవితం ఏదో, నా బిడ్డ జీవితం ఇట్లా అయింది. నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు. నాకు ఆశ కనబడతలేదు, ఎందుకంటే నాకు గుండెలు దండిపోయింది. నాకు ఆశ కనబడతలేదు నాకు. అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే, కనుకరం లేదు. మాకు ఇంటిల్లి బాధ పోయినాం, ఇంటిల్లి బాధ పోయి దండం పెట్టినాం, కాలు మొక్కేటట్టు చేసుకున్నాం. సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఒక 4 రోజులు రా మా ఇంటికి రా, నీకున్న ఏం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పు, నీ సమస్యలు మేము తీరుస్తాం, తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావో చేసుకో అని కూడా చెప్పినాం. ఆయన రాను నేను అని ఉంటుంది. గౌరవనీయుల సిఐ సార్ కూడా పాపం ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు. సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర, ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు వస్తుండే. ఎంతో ఓపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడించినా కూడా కనికరం రాలే. అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు. వాడు దొంగ. నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి వస్తుందని నాకు నమ్మకం అట్లా అనిపిస్తుంది, ఆవేదన వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు. వాడు అందరు చెప్తారు, వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు, ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు. లైవ్ లో కనబడాలి కదా, ఏం చేసినా చెప్పుడు మాటలు నడవయి, లైవ్ లో కనబడాలి. సరే కాలమే నిర్ణయిస్తుంది కదా, చూస్తా, నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు. నాకంటూ ఉన్న స్థితిగా బతకాలి, నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే. కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది. ఇప్పుడు నా అమ్మాయి లేదు నాకు, నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి. తను మిమ్మల్ని చూసినప్పుడు కూడా లేదు, భయం లేదు, అస్సలే లేదు. నేను రాను, తండ్రి యొక్క ప్రేమ కూడా లేదు, నేను రాను అని అంటారు. ఎట్లా ఇక నేను నా ఆవేదన ఉండద్దు ఇక ఏం చేయాలి నేను అప్పుడు? నా బాధ ఉండదా? అందరూ అంటారు ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అదేం. మరి ఎవరికి చెప్పుకోవాలి? నేను ఎవరికి చెప్పుకొని బాధపడాలి? ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవద్దా? ఇట్లా మాట్లాడతారు. నేను చేసుకోవద్దా అని అంటున్నా. నేను నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి కూడా కాదనుకుని వెళ్ళిపోయింది. అదే కదా నా బాధ. వాడు ఒక 4 రోజులు 4 సంవత్సరాలు అని తను మాట్లాడుతున్నవి. ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్ లో ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి. లేకపోతే 3 నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడతా అంటారు. ఏంది నీకు పిచ్చి పని అని ఎవరైనా కూడా 4 సంవత్సరాలు ఉన్నట్టు ఏమో చేసిరు కావచ్చు, ఏమో అయింది కావచ్చు, ఏదో ఊహలు అనుకుంటారా అని. ఈ ట్రాపిక్ కదా, ఇది అంతా ట్రాప్ అంటున్నాయి కదా. నేను 100% ట్రాప్ చేసింది అమ్మాయిని. ఇప్పుడు నేను ఎప్పుడేమైనా అంటే ఆమెను పిలుచుకొని అడగండి, మరి మేము 4 సంవత్సరాలు పేమెంట్ చేయాలంటే నువ్వు ఇక్కడ కర్నార్ హాస్టల్ అయినావు, ఆల్ఫోర్స్లో అయినావు అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను. వాళ్ళు రానిచ్చారా కాలేజీ వాళ్ళు నిన్ను అతన్ని? మరి నేను వాళ్ళ మీద కేసు వేయాలా ఇట్లా రానిస్తారా అని? 4 సంవత్సరాలట అమ్మాయి. మరి నా దగ్గర అయితే లేదు, మీ హాస్టల్లోనే ఉన్నది. మరి వీడు వచ్చిండట, మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలా? ఇట్లా దొంగ ఒక వ్యవస్థను సంస్థను నా బదనాం చేసినట్టు ఎట్లా చెప్తారు?
ఇంకోటి ఈ సమాజంలో కూడా ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ చేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాయి క్వశ్చన్. మైనర్ లవ్ చేసుకుంటారు తప్పు కదా? మైనర్ ఆమె మైనర్ 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు 3 నెలలు ఆమె ఇప్పుడు వయసు. మైనర్ నువ్వు ట్రాప్ చేసి లవ్ చేసిన తప్పు కదా ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు? ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన 4 సంవత్సరాలు అంటే ఇదే సమాజం పోలేదు. ఇప్పుడు వెయ్యండి 4 సంవత్సరాలు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసినవు రాని, మైనర్ ఎట్లా ట్రాప్ చేసినవు రాని? మరి ఇది తప్పు కదా? మేజర్ అయింది పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు, 4 సంవత్సరాలు అని చెప్తున్నారు. మరి మైనర్ కదా ఆమె? అప్పుడు మైనర్ ఎట్లా ట్రాప్ చేస్తున్నావు? ఇదే సమాజం ఇదే వ్యవస్థ. మరి వాళ్ళని లోపడేరు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. ఇది నా ఆవేదన, అందుకే నేను ఆ రకంగా పెట్టుకున్నాను. నేను అంటే తను స్వయంగా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళింది, తను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి దీనికి మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే మేము తల్లిదండ్రులకు అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మేము చూసుకున్నాము. 10 మందికి చెప్పుకొని తిరుగుతారు ఏంది ఇవి అని? ఎవరు చెప్పుకుంటున్నారు? అమ్మాయి భవిష్యత్తు గురించి ఇప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అని ఊకుంటారు ఏంది? అది కాదు. అందుకే నాకు తండ్రి చనిపోయిండు అన్నట్టుగా నాకు అమ్మాయి చనిపోయింది. నాకు గుండెలు పలిగిపోయినాయి. ఇప్పటికి కూడా నా భవిష్యత్తు నాకు అనేది లేదు. నాకు ఒక వ్యాపారం పెట్టుకున్నా, వ్యాపారం కూడా ఇష్టం అనిపిస్తలేదు. నా కుటుంబము ఎందుకంటే నా సొంటిది ఇంకా తల్లిదండ్రులు రాకూడదని నేను కోరుకుంటాను అంతే. ఇంకా వేరే అంటే తను ఎప్పుడు ఏం చెప్తుండేది మీకు? అదైతే ఇదైతే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, తన గోల్స్ కానీ ఏం చెప్తున్నాయి? లేదు, మంచి సిన్సియర్ తను, చాలా సిన్సియర్. ఎవరితోటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏ రకంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, చదువుకుంటుంది. మా దగ్గర మెదిలినా కూడా చదువుకున్నట్టే మెదిలి, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం మెదిలలే, చదువుకున్నట్టే మెదిలి. కానీ ఫోన్లో వాడు ఎంత టార్చర్ పెట్టిండో తెలియదు. నేను కూడా చాటింగ్లో పెట్టినప్పుడు నేను ఒకసారి చూసిన చాటింగ్లో బెదిరిస్తే ఆమె భయపడుతూ కదా చాటింగ్ మొత్తం డిలీట్ చేసి, అమ్మాయి జీవితం నేను చదివితే మంచిగా ఉండదు అనుకొని నేను వద్దని అనుకొని డిలీట్ చేసి ఇప్పించి మారు అని చెప్పి నేను దైవం మీద ప్రమాణం చేయించుకొని చేసిన. మంచిగా మెదులుతా అంటే సంతోషపడ్డా నేను. కానీ ఇట్లా జరుగుతుందని ఇంకా నాకు తెలియదు. ఫోన్ ఎప్పుడు ఇప్పించారు తన మొబైల్? తన మొబైల్ ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజ్ పోయినా ఖచ్చితంగా మొబైల్ అవసరమే. ఇక అప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం కూడా కాలే, సంవత్సరం కూడా కాలే. ఈ మధ్యలో ట్రాప్ చేసినప్పుడు కూడా వేరే ఫోన్ నెంబర్ ఉంటే అటు నెంబర్ తీసేసిన, ఫోన్ తీసేసిన, కొత్త నెంబర్లు ఇచ్చిన. ఇక్కడ వాడకట్ల దొంగలు ఉన్నారు. వానికి ఈ మెసేజ్లు అందియడానికి, ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది, ఈ అమ్మాయి ఇప్పుడు పోతుంది. నేను అమ్మాయిని కూడా ఈ దొంగలు ఉన్నారని తెలిసి కూడా నేను జాగ్రత్తగా కాపాడడానికి కోసము నేను హైదరాబాద్కి తీసుకుపోతూ కాలేజీలో దించి నేను అత్తు ఎవరన్నా అట్లా దించేస్తారా? అమ్మాయి పోతుందని ఇడిచిపెడతారు. నమ్మకం మీద ఏం కాదు, పోతుంది అమ్మాయి పోతుంది అని పంపిస్తారు. నేనే పోయి తీస్తాను. ఒక్కొక్కసారి కార్లో తీసుకుపోయి దించొచ్చిన. హాస్టల్లో సెక్యూరిటీగా పోయినా హాస్టల్ దాకా గేట్ ముందు లోపలికి పంపించి సప్పుడు ఎక్కడ చుట్టూ నేను పొద్దున్న 4 గంటలకు వెళ్తే 12 గంటల 1 గంటల వరకు వచ్చేవాడిని. కొంత సెక్యూరిటీగా పోయినా నేను. వాడు ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత ట్రాప్ చేసిండు అమ్మాయిని. భయంతో పోయింది, ఏం వస్తువు తీసుకోకనే భయంతో పోయింది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తను ఏ వస్తువు తీసుకోక ఉన్న డ్రెస్ తోటి వెళ్ళిపోయింది. అంటే అక్కడ ఏ రకంగా అమ్మాయి మా మీద కొంచెం ప్రేమ ఉన్నది కదా, వాని భయంతో పోయింది. ఇప్పటికి కూడా మేము మాట్లాడుతున్నా నాకు లగమైంది అని అంటే అదే ఆ తాలిబొట్టు దండ లేకపోతే చెప్పిన పెద్ద మనుషులతో కన్విన్స్ అయ్యి చదువైనాక ఆలోచిస్తామంటే సరే అన్నట్టుండే. అలా దండలు ఉన్నాయి. వాడు వెనకకెళ్ళి ఇట్లా కళ్ళతో మెదిలిస్తా అంటాడు, ఇట్లా అనుకుంటా మెదిలిస్తా అంటాడు వాడు పోలీస్ స్టేషన్లో. భయపడదా అమ్మాయి? ఆ రకంగా భయపడిస్తే ఎట్లా? ఇక అది ఆవేదన. అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేసి తీసుకపోతే ఆ ఆవేదనతోటే పెట్టుకున్నది తప్పించి ఇంకా వేరే ఏం లేదు. ఇక్కడేనా మొత్తం చదువుకుంది? మొత్తం ఇక్కడ ఎవరు? సిరిసిల్ల అమ్మాయి. సిరిసిల్లానే పుట్టిన కాదు, సిరిసిల్లానే. 18 సంవత్సరాలు సిరిసిల్లానే. ఇప్పుడు కాలేజీకి పోయి సంవత్సరం అవుతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్. కరీంనగర్లో 2 సంవత్సరాలు. సో ఫ్యామిలీ విషయానికి వస్తే వెల్ సెటిల్ అయినా మొత్తం? ఎవరు? మీరు. మాకేమున్నది, వెల్ సెటిల్ ఎక్కువ ఉన్నాము మేము. కష్టజీవులం మేము. కష్టజీవిని కాబట్టి నా జీవితం పిల్లలకు రావద్దని నేను కోరుకొని ఉన్నత చదువులు చదివేయడానికి కష్టపడుతున్నా నేను. నా జీవితం పిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నా. అది వాడు ట్రాప్ చేసిండు. ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తే నా జీవితం కూడా సుఖపడతా అని అనుకున్నాడు అంతే. కానీ నీ జీవితం సుఖపడతాడు పడు, నువ్వు ఒక ఉన్నత స్థితికి రా, అమ్మాయిని ట్రై తీసుకొని పో, సంతోషమే, అభ్యంతరం ఏమున్నది. నువ్వు ఉన్నత స్థితికి సంపాదించే చూపెట్టు. నువ్వు ఒక 10 మందికి పెద్ద మనుషులు ఉన్నారు ఊళ్ళే, చూపెట్టు. ఇగో నా స్థితికి ఇది, నేను అమ్మాయిని సాదుకునే స్థితిలో ఉన్నా, మీరు తన తల్లిదండ్రులతో మాట్లాడండి,
నాకు అమ్మాయి ఇష్టం ఉంది అని చెప్పు. వాళ్ళు మాట్లాడి నన్ను కన్వే చేస్తారు కదా పెద్ద మనుషులు. అవును. ఏ టెన్షన్ పడకు, మేము అమ్మాయికి సెక్యూరిటీ ఉంటామని చేస్తారు కదా పెద్ద మనుషులు. ఉమ్. అది చేయాలి. ఈ దొంగలాగా ఎత్తుకపోయి దండలు మార్చి పోలీస్ స్టేషన్లో పోయి ఈ లగ్గం చేసుకున్నాడు ఒప్పుకుంటారా? ఇదే వ్యవస్థ. ఈ వాడకాడు దొంగలు ఇట్లా వాడేంబడి వానికి సపోర్ట్ చేసుడు. అందరూ బయటకు వస్తారు. ఉమ్. ఆ అమ్మాయి ఎక్కువ రోజులు బతకది. నాకు తెలిసిన వాటికి అక్కడ జీవితం అమ్మాయి మంచిగా అనిపించదు. ఉమ్. మానసిక వేదనలు ఉంటది. ఉమ్. మంచిగా ఉండాలనే కోరుకుంటాను నేను, చెడు కోరుకోను నేను. ఉమ్. అమ్మాయి జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ నా ఆవేదనతో అయినా కానీ వాడు మంచిగా చదవాలి అమ్మాయిని, ఉమ్. వాడు మంచిగా చదివియాలి, ఉమ్. మంచిగా ఉన్నత స్థితి చదువుకొని వాడు ఆమె చదువుకొని రేపు ఇప్పుడు 4 ఏళ్ళు లవ్ చేసినాడు, ఇంకా 4 ఏళ్ళు అయినాక వాడు నాకంటే ఎక్కువ ఉన్నత స్థితి కుటుంబం చూపెట్టని అప్పుడు నేను సంతోషపడతా. ఉమ్. అప్పుడు సరే నేనే ఓకే అని నేను అంట. అది నాకు చూపెట్టమని. ఉమ్. ఇగో మీ మీడియా ముందు ముఖంగా చెప్తున్నా నేను. ఓకే. ఉమ్. 4 సంవత్సరాల తర్వాత ఆ అమ్మాయికి ఉన్నత స్థితి, నేను ఇచ్చిన ఉన్నత స్థితి కంటే ఎక్కువ ఇచ్చి వాడు అంత ఉన్నత స్థితి సంపాదించి చూపెట్టమని. మా సంతోషిస్తావు. వాడకట్టు ఉన్న పెద్ద వరుసల ముందర తీసుకురమ్మని నేను ఒప్పుకుంటా. ఉమ్. మళ్ళీ ఇంటికి రానిస్తావు అప్పుడు. రాణిస్తా. ఉమ్. అది చూపెట్టమని. ఉమ్. ఒకవేళ అమ్మాయి మళ్ళీ మీ దగ్గరకు వస్తే తిరిగి ఇప్పుడు వచ్చిన ప్రమాణం నేను నా ఇంట్లోకి ఎట్లా పోయిందో గట్ల అయితే నేను తీసుకుంటా. కానీ నాకు తాళి కట్టుకొని ఒక అమ్మాయి వస్తే నా అమ్మాయి చనిపోయిందని నేను ఆవేదనలో ఉన్నా. నేను ఉమ్. నా ఇంట్లోకి ఎట్లా పోయిన అమ్మాయికి అట్లా వస్తే నేను అమ్మాయిని చదివించుకొని కాపాడుకుంటా. నేను ఉమ్. నాకు అమ్మాయి నా అమ్మాయి నాకు అట్లా రావాలి. ఉమ్. వస్తే తీసుకుంటావు. తీసుకుంటా. ఓకే. నీ ఏదో వేషం వేసుకొని గాజులు తాళీలు బట్టలు పెట్టలు అవి పెట్టుకుంటా. నాకు అంటే ఆల్రెడీ ఒకరింటి అయిపోయింది. అమ్మాయి నేను ఎట్లా తీసుకుంటా? నేను ఉమ్. ఒకరింటి అమ్మాయి నా అమ్మాయి ఎట్లా అవుతుంది? ఉమ్. నా ఇంట్లోకి వెళ్ళి పోయిన అమ్మాయి నా ఇంట్లోకి ఎట్లా పోయిందో గట్లా వచ్చినప్పుడు నా అమ్మాయి అవుతుంది. ఉమ్. అంటే కన్న కూతురే కదా. అవును. ఉమ్. అయితే ఇప్పుడు ఏమన్నారు స్టేషన్లో? ఆమె మేజర్ అయింది అని అన్నారు. ఆమె జీవితం ఆమెకు అన్నారు. ఓ నా కన్న కూతురు ఎక్కడిది చెప్పారు నాకు? మరి నేను మాట్లాడినప్పుడు తండ్రి అని మరి నేను అడిగినప్పుడు రావా నువ్వు నాతోటి? నేను తండ్రినే అన్నప్పుడు నేను మాట్లాడినప్పుడు రావా? నీ ఇష్టం వచ్చిపోతే నువ్వు అది కన్న కూతురు అవుతుందా? నీ ఇష్టం ఉన్నట్టు వచ్చిపోతావు ఏంది? మేజర్ అయితే మేము యాక్సెప్ట్ చేయాలా? అవసరం లేదు. నా కూతురు చనిపోయింది అందుకే అని చెప్పి పెట్టుకున్నా నేను. అంటే ఈ సమాజంలో మనము చాలానే చూస్తున్నాం లవ్ మ్యారేజ్లు కానీ. సో ఇంట్లోకి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం అంటే ఒక తండ్రి పడే ఆవేదన కూడా ఆ వెళ్ళే సమయంలో కూడా ఆ కూతురు కానీ లేకుంటే వెళ్ళే వ్యక్తికి కానీ కూడా గమనించలేకపోతుండే. ఎందుకంటే వాళ్ళు మొత్తం ప్రేమ మత్తులో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు స్వయంగా మీ కూతురు వెళ్ళిపోయిన ఆ సిచ్యువేషన్ లో బాధలో మీరు ఉన్నారు కాబట్టి, ఒక కన్న తండ్రిగా మీరు ఆ బాధ అనుభవిస్తున్నారు కాబట్టి, సో సొసైటీలో చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కటే నేను చెప్తున్నా, తల్లిదండ్రులకు తెలియదు, సమాజానికి తెలియదు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ట్రాప్ చేస్తున్నా మాట్లాడుతున్నా అమ్మాయి విశ్లేషణ చేసుకోవాలి జాగ్రత్తగా. తల్లిదండ్రులకు చెప్పాలి, తన స్నేహితులకు చెప్పాలి, బంధువులకు చెప్పాలి, గిట్ల అబ్బాయి ఉన్నాడు మరి ఇది మంచిదని ఎంక్వైరీ చేయించుకోవాలి. అప్పుడు నువ్వు రేపు అది నేను అంటే, లేకపోతే అది ఆకు మీద ముళ్ళు పడితే ఎవరి జీవితం ఖరాబ్ అవుతుంది? ఆకు ఖరాబ్ అవుతుంది అన్నట్టుగా అమ్మాయి జీవితం ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నా అమ్మాయి జీవితం ఖరాబ్ అయింది కాబట్టి అట్లాంటి ఆలోచన దాంతో ఎవరు తల్లిదండ్రులు బాధపడతారు. కాబట్టి ఫస్ట్ విశ్లేషణ అమ్మాయి చేసుకో. అమ్మాయి చేసుకోవాలి అంటే ఎట్లా? మెచ్యూరిటీ మైండ్ 21 సంవత్సరాలు దాటాలి. ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్ ప్రకారం 13 సంవత్సరాలకే పెద్ద మనుషులు అవుతారు. వాళ్ళకి ఏం తెలుస్తుంది స్థితిగతులు? ఇగో ఈ అయినాక 10వ తరగతి స్కూల్లో ముందట ఈ ట్రాప్ గాలు ఉంటారు. ఇక్కడ నువ్వు మంచిగున్నావు అమ్మాయి అంటే ఆమె మంచిగా అందంగా ఉన్నా నేను మంచిగా ఉన్నానని చెప్పి ఈ రకంగా మాయలో పడిపోతారు. ఈ మాయ ఏం చేస్తుంది? ఈ రకంగా చేస్తుంది. వాడు అర్ధరాత్రి ఆగి ఏం ఫోన్ మాట్లాడతారో ఏం చేస్తారో అమ్మాయి వాళ్ళ ఆలోచన ఆకర్షణలు. ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం యాప్లు జరుగుతాయో, ఏ రకంగా జరుగుతాయో ఆ భయంకు ఏం చేస్తారు అమ్మాయిలు? ఇట్లా లగ్గం చేసుకుంటాను పోతారు. తర్వాత జీవితం ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. సో అనవసరంగా ఫోన్ కొనిపించానని చెప్పి ఒక బాధ ఉందా మీలో? ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వచ్చింది? దానికి ఫోన్ తోటే. ఇప్పుడు అక్కడ కాలేజీలో ఫోన్ అవసరమే అని అన్నారు, కొనిచ్చిన. ఇప్పుడు వాడకంలో అమ్మాయిదే తప్పు కదా, వాడకంలో అమ్మాయిదే తప్పు. ఇక నేను చెప్పుకుంటున్నా, నా అమ్మాయి నన్ను గుండెల మీద చనిపోయింది అదే చెప్పుకుంటున్నాను నేను. ఒక దొంగ ట్రాప్ చేయడం వల్ల నా అమ్మాయి నా గుండెల మీద చనిపోయింది కాబట్టి నా అమ్మాయి చనిపోయింది అంటు ఫోన్ కొనియడం తప్పని ఎట్లా అంటే నేను అక్కడ అవసరం సిచ్యువేషన్ కాబట్టి కొనిపించారు అంతే, అవసరం. సో అది మిస్యూజ్ అయిపోయింది, మిస్యూజ్ చేసుకున్నది. నా అమ్మాయి గుండెల మీద చనిపోయింది నన్ను. ఫోన్లు వాడే ఎంతమంది అమ్మాయిలు బంగారు భవిష్యత్తుగా కోరుకుంటలే చేసుకుంటలేరా? అందరికి ఇట్లనే ఉన్నారా సమాజంలో? కొందరే
ఈ ట్రాప్ చేసే వాళ్ళ మోసపోతారు కొందరు, ఉమ్, అదొక 2-3%. ఉమ్, ఇట్లాంటి ట్రాప్ చేసి మోసపోవద్దని అమ్మాయిలకు నేను చెప్తున్నా, ఉమ్, తల్లిదండ్రులకు గోసపెట్టద్దని చెప్తున్నాను. ఉమ్, ఇది ఇది నిజంగా చెప్పాలంటే ఇది ఎవరు కోరుకోరు ఇట్లా, ఉమ్, కానీ నాకు మానసిక వేదనతోటి నాకు చెప్తున్నా. నా తల్లిదండ్రులు నన్ను విశ్వసిస్తలేరు, నా కుటుంబ సభ్యులు, నాకు బంధువులు ఉమ్, ఇది నువ్వు చేసింది తప్పు అని అంటారు. ఉమ్, కానీ నేను కన్నా కదా అమ్మాయి, నా బాధ నాకు తెలుస్తుంది కదా. ఉమ్, సమాజంలో వాళ్ళు అంటారు ఇట్లా చేయడం తప్పు, ఇది మంచి పద్ధతి కాదు అని, ఇది మంచి లక్ష్యం కాదని చెప్తున్నా కూడా నా ఆవేదన నాకు ఆగుతలేదు. మరి నేనే ఆత్మహత్య చేసుకుంటే సమాజం ఒప్పుకుంటుందా? నాకు అట్లా బాధ ఉన్నది ఇప్పుడు. నాకు నా విలువలు తీసేసిన అమ్మాయి, ఇప్పుడు నేను ఎందుకు విలువలు లేనప్పుడు ఎందుకు నాకు విలువలు? నేను చనిపోతే అయిపోతుంది కదా, ఎవరి కోసం నా జీవితం? మరి నేనే ఆ రకంగా చేసుకుంటే సంతోషమా ఈ సమాజానికి? నేను అందుకే నా బాధను వెలుగక్కుకుంటున్నా నేను. ఉమ్, ఇంకా వేరే ఉద్దేశం నాకు ఏ ఉద్దేశం లేదు, నా బాధనే వెలుగక్కుకుంటున్నాను. ఉమ్, అమ్మాయి జీవితం ఖరాబ్ అయ్యా అని చెప్పి బాధతోటి నా వెలుగక్కుకుంటున్నాను. ఓకే. సో సమాజానికి ఇలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తామండి ఇప్పుడు? ఇంత వివరణగా అయినాక నేను చెప్పేది ఏముంటుంది? మీరే అర్థం చేసుకోండి, ఉమ్, మీరే అర్థం చేసుకో. సమాజంలో ఏమున్నది? తెలియ అమ్మాయిలు కొంతమంది మోసగాళ్ళ చేతుల ట్రాప్ లో పడి జీవితాలు నాశనం చేసుకొని, తల్లిదండ్రుల జీవితాలు నాశనం చేసి మీరు ఏం సాధిస్తారు? ఉమ్, మీరు ఏం కోరుకుంటారు? మీరు ఇది కరెక్ట్ కాదు. మీరు ఉమ్, అదే నేను కోరుతున్నా. మంచిగా బతకండి, మంచిగా ఉండండి. ఏదున్నా కూడా తల్లిదండ్రులకు చెప్పండి. మీకు ఏమైనా లోటుపాటు జరిగినా, నష్టాలు జరిగినా తల్లిదండ్రులకు చెప్పండి, మేము తీర్చుకోండి. తల్లిదండ్రులకు ఎప్పటికీ రక్షగానే ఉంటారు వాళ్ళు. దొంగల ట్రాప్ లో పడకండి దయచేసి, ఉమ్. తల్లిదండ్రులు బాధ పెట్టకండి. ఇంతే నేను కోరుకునేది. సో థ్యాంక్ యూ అంకుల్. మీరున్న సిచ్యువేషన్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చే కెపాసిటీలో కూడా మీరు లేరు, కానీ ఈ సమాజానికి అర్థం కావాలని చెప్పి. ఎందుకంటే ఈ సమాజంలో మనం చాలా చూస్తున్నాం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కానీ, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తండ్రి వాదన కూడా ఎవరు తీర్చలేదు అనమాట, ఆ కూతురు లేని లోటును కూడా. సో అందుకోసమే సమాజానికి ఒక మెసేజ్ ఇద్దామని చెప్పి మాత్రమే మీ దగ్గరికి రావడం జరిగింది. సో వచ్చినప్పుడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్.